నమస్కారం. నవరాత్రుల్లో నైవేద్యాలు అనేటువంటి శీర్షికని ఈ నైవేద్యాల వివరాలు చెప్తున్నాము. పూర్తి వివరాలు కాదు. పేర్లు మాత్రమే. నవ అంటే కొత్తది. నైవేద్యం అంటే నివేదన చేసేటువంటి భగవంతుడి శక్తికి నివే అదేంటి మనసు పెట్టి నివేదన చేసేదాన్ని నైవేద్యం అంటారు. అయితే మొదటి రోజులు కట్టు పొంగలి, రెండో రోజు పులిహోర, మూడో రోజు పులి టామరిన్ రైస్ అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర, తర్వాత కొబ్బరన్నం, తర్వాత గారెలు, మినపగారెలు, తర్వాత రోజేమో చద్ది, తర్వాత కేసరిబాతు, తర్వాత కలగూర పులుసు, తర్వాత చక్కెర పొంగలి, పరమాన్నము ఇవి. అయితే ఇందులో సాంప్రదాయాన్ని అనుసరించి చిన్న చిన్న తేడాలుండొచ్చు. అలాగని ఇది నవరాత్రుల్లోనే చేయాలని కాదు. ప్రతి నెల అమావాస్య దాటిన ప్రతిరోజు 9 చేసి మన అమ్మవారికి పెట్టడంలో తప్పేమీ లేదు. కాబట్టి అమ్మవారి యొక్క